అభ్యాసి తెలుగు లెర్నింగ్ అండ్ డివోషనల్కు స్వాగతం సుస్వాగతం. నేను మీ పెద్దింటి రామకృష్ణ చక్రవర్తి. నేటి మన అంశం అక్షయ తృతీయ. ఇది ఈ నెల 20వ తేదీ సోమవారం చేసుకోవాలి. కొన్ని చోట్ల 19వ తేదీ ఆదివారం అని ఉంది. కానీ సూర్యోదయానికి ఉన్న తిథి మాత్రమే ప్రధానం గనక మనం 20వ తేదీ సోమవారం ఈ అక్షయ తృతీయ పర్వదినాన్ని జరుపుకోవాలి. అక్షయ తృతీయ, అక్షయము అంటే తరగనిది, క్షయం కానిది, నశింపు లేనిది అని అర్థం. వైశాఖ శుద్ధ తదియని అక్షయ తదియ అని, అక్షయ తృతీయ అని అంటారు. ఇది చాలా అద్భుతమైన విశేషమైన పర్వదినం. ఈరోజు చేసిన పుణ్యకార్యాలు, దాన ధర్మాలు జన్మ జన్మలకు తరగవు, నశించవు. అక్షయ తృతీయ రోజు బంగారం కొనడం అనేది ఏ శాస్త్రంలో ఎక్కడా లేదు. ఇది ఎలా ప్రచారంలోకి వచ్చిందో తెలియదు. బంగారంలో కలిపురుషుడు ఉంటాడు. అంటే అక్షయ తృతీయ నాడు పాపం కొనుక్కుంటున్నారు అని అర్థం. ఈ పాపం కూడా తరగనిది, నశింపులేనిది అయి జన్మజన్మలకు పీడిస్తూనే ఉంటుంది. ఏది కావాలో మీరే నిర్ణయించుకోండి. అక్షయ తృతీయతో చేయాల్సినవి బాగా గుర్తుపెట్టుకోండి. జలభాండం, ఉదక భాండం అంటే ఒక మంచినీటి కుండ. ఈ మంచినీటిలో యాలకులు, పచ్చకర్పూరం వేసి మట్టి వాసన రాకుండా శుభ్రం చేసిన ఒక మంచినీటి కుండను బ్రాహ్మణోత్తమునికి దానం ఇవ్వాలి. ఇలా చేయటం వల్ల ఎన్ని జన్మలెత్తినా ఆ జీవికి మంచినీరు కొరత లేకుండా దొరుకుతుంది. అలాగే గొడుగు, చెప్పులు, వస్త్రాలు, నవధాన్యాలు, ద్రవ్యం, స్వయంపాకం మొదలైనవి ఇవ్వాలి. ఇవి కూడా జన్మజన్మలకు ఆ జీవులకు సమృద్ధిగా అందుతాయి. కనుక ఏ పుణ్యకార్యం చేసినా అది నశించకుండా జన్మజన్మలకు ఎలా వెంట వస్తుందో పాపం కూడా అంతే వస్తుంది. కాబట్టి మనకు చేతనైనంతలో ఇలాంటి సత్కార్యాలు చేయాలి, అందరికీ తెలియజేయాలి. కనుక ఇలాంటి పుణ్యకార్యాలు చేయండి. సాధ్యమైనంత వరకు ఎవరి స్తోమత దగ్గర వాళ్ళు దాన ధర్మాలు చేయండి. అవి అక్షయంగా మన వెంట ఉంటాయి. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః.